నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. సాయిరామ్ నగర్ కాలనీలో ఉన్నాం. దీనికి సంబంధించి గోల్కొండ పరిధిలో అలాగే మధ్య రేంజ్ అపార్ట్మెంట్స్ ఎదురుగా ఉన్నటువంటి ఈ సాయిరామ్ కాలనీలో ఇక్కడికే ప్రభుత్వం దీనికి సంబంధించి ఖాళీ చేయాలని చెప్పేసి కూడా వీళ్ళకు నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే మూసీకి సంబంధించి బఫర్ జోన్ కావచ్చు, అలాగే గాంధీ సరోవర్ సంబంధించి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా తీసేస్తున్నామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పింది. మాట్లాడదాం. వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది కూర్చున్నారు. అసలు ఏమంటా ఉంది ఏమంటున్నామా అంటే అధికారులు ఏమైనా వచ్చినా మీ దగ్గరికి ఏం చెప్తా ఉన్నారు? వీళ్ళు అంత పేపర్ నోటిఫికేషన్లు అండి. ఏదో 50 ఒకసారి ఒక్కొక్క మా దైన్గా ఉంది, ఒకసారి 50 అన్నారు, మళ్ళీ 100 అన్నారు, 150 మాట. ఇది మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వానికి మేము మూసీ సుందరీకరణ ఆపేయమని చెప్పట్లేదు, అగైనెస్ట్ విరుద్ధంగా లేవు. కానీ ఇన్ని 32 ఇయర్స్ నుంచి ఉన్నాం. 94 నుంచి ఉన్నాం మేము. 32 ఇయర్స్ అప్పుడు గవర్నమెంట్ ఏముంది, ఆ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము మావంతా గవర్నమెంట్ పక్కా పట్టాదారు ఉంది, తర్వాత గవర్నమెంట్ HDFC లోన్స్ ఉన్నాయి. ఇప్పుడు 32 ఉన్న ఇయర్స్ ని డిమాలిష్ అంటే మాకు ఎంత బాధగా ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళం, అది కూడా రిటైర్ అయిపోయి 10 ఇయర్స్ అయింది. ఇప్పుడు 70 ఇయర్స్ ప్రశాంతంగా ఉండాల్సిన వయసులో ఇట్లా 17 ఇయర్స్ నుంచి గత ప్రభుత్వాలు ఏవి కూడా ఎప్పుడు రాలేదండి. ఎప్పుడు కూడా 32 ఇయర్స్ నుంచి మాకు ఎటువంటి సమస్యలు లేవు. ఇప్పుడు మూసి ఏంటంటే మూసి దానికది పొంగిందిగా లేదు, అక్కడ గేట్స్ వదిలితే వచ్చిన నీళ్ళు అట్లా 2-3 సార్లు వచ్చాయి. ఏదో సర్వే చేశారు, అంతా అయిపోయి. అంతేగాని ఎప్పుడు కూడా మాకు గత ప్రభుత్వాలు ఎప్పుడు మమ్మల్ని ఖాళీ చేయమని కానీ డిమాలిష్ చేయమని కానీ మాకు ఏమి చెప్పాలి. ఇప్పుడు అప్పుడే మరి ఫ్లాటింగ్ కాలనీ ఏర్పడినప్పుడే అప్పుడే గవర్నమెంట్ రివర్ బెడ్ ఏరియా అని చెప్పి చెప్పలేదు కదా. మామూలుగా ఎంతో మంది అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఈ వెంచర్ అయితే అందరు గవర్నమెంట్, RBI ఎంప్లాయీస్ ఉన్నారు, హైకోర్టు ఎంప్లాయీస్ ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఖాళీ చేయమంది మాకు ప్రత్యేకంగా వచ్చి ఏం లేదు. పేపర్లలో చెప్తున్నారు కదా, ఏదో 50 అంటున్నారు, ఒకసారి 100 అంటున్నారు, ఒకసారి 150 అంటున్నారు. ఇండ్లు 150 మీటర్స్ అంటున్నారు. మరి ఏది క్లియర్ గా అసలు ఇప్పుడు మూసి సుందరీకరణకి టెక్నాలజీస్ ఎన్నో ఉన్నాయి కదా. ఇప్పుడు అటువంటి టెక్నాలజీస్ ఉపయోగించి చెయ్యాలి. అంతేగాని 32 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళ వాళ్ళని ఉన్న ఒక ఇల్లు లేకుండా వెళ్ళమంటే ఇది ఓన్లీ ఖాళీ చేయమంటే డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందట, లేకపోతే మీకు ఏం చెప్తా ఉన్నారు? చెప్పలేదు మాకంతా, ఇదే పేపర్ లో వచ్చేదే నోటీస్ పంపించడం అంతే. అదే పేపర్లలో వస్తుంది కదా, ఈనాడు ఆ పేపర్ ఈ పేపర్ న్యూస్లు. ఒకరేమో 50 అన్నారు, అప్పుడు ఒకసారి రాజేంద్ర నగర్ లో, మళ్ళీ 100 అన్నారు, మళ్ళీ 150. ఇది సుందరీకరణ చేయాల్సిందే, కానీ ఆలోచించాలి కదా. ఎంతమంది మధ్య తరగతి కుటుంబాలు నష్టపోతున్నారు, అదే ఆలోచించాలి. ఏం చెప్తామనుకుంటున్నారు మేడం ప్రభుత్వానికి? ప్రభుత్వానికి చెప్పేది, ప్రభుత్వం ఏంటి, ప్రజాప్రభుత్వము, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకున్నబడిన వ్యక్తి, ప్రజల బాగోగులు ఆలోచించాలి, నిరాశ్రయులను చేయకూడదు. అదొక్కటి మేము చెప్పాం. అది కూడా చాలా ఏళ్ల నుంచి, ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్స్ ఏవి లేవు, అందరు గవర్నమెంట్. అప్పుడు గవర్నమెంట్, అవును, గవర్నమెంట్ లోన్స్ అందరు, ఎవరు ప్రైవేట్ లోన్స్ ఎవ్వరు లేవు, అందరు గవర్నమెంట్. RBI ఎంప్లాయీస్ ఉన్నారు, బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు, హైకోర్టు ఎంప్లాయీస్ ఉన్నారు, అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. మరి గవర్నమెంట్ అప్పుడు చూసే ఇచ్చింది కదా లోన్స్ అని.